ప్రపంచం మారుతుంది. ఆ మార్పుల వెనుక ఉన్న నిజం అందరికీ కనిపించదు. దేశాల మధ్య నిశ్శబ్దంగా జరుగుతున్న వ్యూహాలు, ఆర్థిక వ్యవస్థలను కదిలిస్తున్న నిర్ణయాలు, భవిష్యత్తును నిర్ణయించే గ్లోబల్ ఎత్తుగడలు, వేల కోట్ల డేటాను విశ్లేషిస్తున్న కృత్రిమ మేధ ఏఐ, అంతర్జాతీయ సమాచారాన్ని క్రోడీకరించిన లోతైన విశ్లేషణ. అభిప్రాయాలు కాదు, అంచనాలు కాదు, నిజాలు మాత్రమే. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక మార్పులు, భద్రతా సమీకరణాలు నిష్పక్షపాతంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తుంది మన WCT తెలుగులో. నమస్కారం, నేను మీ శివారెడ్డి విశ్లేషక్. పార్ట్ 1 ఇంట్రో. ప్రపంచం మారుతుంది, కానీ ఆ మార్పుల వెనుక ఉన్న రాజకీయ ఆటలు అందరికీ కనిపించవు. మధ్యప్రాచ్యంలో ఒక చిన్న ప్రాంతం, కానీ అక్కడ జరిగే సంఘటనలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలిస్తాయి. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాలు, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు, చైనా కొత్త రూట్లు నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు, ఇవి అన్ని కలిపి ఒక పెద్ద జియోపాలిటికల్ గేమ్. ఈ డాక్యుమెంటరీలో మనం తెలుసుకోబోతున్నది ఇజ్రాయిల్ పాలస్తీనా చరిత్ర, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు అసలు కథ, చైనా బెల్ట్ అండ్ రోడ్డు ఎందుకు నిర్మిస్తుంది, యూరప్ మరియు మధ్యప్రాచ్య రాజకీయ సంబంధాలు, తాజా అమెరికా ఇరాన్ టెన్షన్స్. ఇది కేవలం యుద్ధాల కథ కాదు, ఇది శక్తి, డబ్బు మరియు భూభాగం కోసం జరిగే పోరాటం. పార్ట్ 2 ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా హిస్టరీ. 1900 ప్రారంభంలో ఈ ప్రాంతం ఒట్టోమాన్ సామ్రాజ్యంలో భాగం. ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ఈ ప్రాంతాన్ని నియంత్రించింది. 1917లో బ్రిటన్ ఇచ్చిన బల్ఫోర్ డిక్లరేషన్, ఇది యూదులకు ఒక స్వదేశం ఇవ్వాలని చెప్పింది. 1948లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దీంతో అరబ్ దేశాలు యుద్ధం ప్రారంభించాయి. ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇజ్రాయెల్ పాలస్తీనా సంఘర్షణ. 1967 సిక్స్త్ డే వార్ తర్వాత ఇజ్రాయెల్ కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పటికీ గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రపంచ రాజకీయాలలో అత్యంత వివాదాస్పద ప్రాంతాలు. పార్ట్ 3 ఇరాన్ సాంక్షన్స్ స్టోరీ. ఇరాన్ ఒకప్పుడు అమెరికా మిత్రదేశం, కానీ 1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ అన్ని మార్చేసింది. ఇరాన్ కొత్త ప్రభుత్వం అమెరికాకు వ్యతిరేకంగా మారింది. దీంతో అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆంక్షల కారణంగా ఇరాన్ బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతింది. ఆయిల్ ఎగుమతులు తగ్గాయి, కరెన్సీ విలువ పడిపోయింది. కానీ ఇరాన్ మాత్రం ఒక కొత్త మార్గం ఎంచుకుంది: చైనా మరియు రష్యాతో సన్నిహిత సంబంధాలు. పార్ట్ 4 చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు. చైనా ప్రపంచంలో అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ప్రారంభించింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య వాణిజ్య మార్గాలు నిర్మించడం. ఇది కేవలం రోడ్లు కాదు, రైల్వేలు, పోర్టులు, ఆయిల్ పైప్ లైన్లు. ఇవన్నీ కలిపి చైనా ప్రపంచ వ్యాపారాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. మధ్యప్రాచ్యం ఇందులో కీలకం, ఎందుకంటే ప్రపంచ ఆయిల్ ఎక్కువగా ఇక్కడే ఉంది. పార్ట్ 5 అమెరికా వర్సెస్ లేటెస్ట్ టెన్షన్స్. ఇరాన్ అణు ప్రోగ్రాం ప్రపంచ రాజకీయాలలో పెద్ద సమస్య. అమెరికా చెప్పేది ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్ చెప్పేది ఇది శాంతి కోసం మాత్రమే. దీంతో ఆంక్షలు, సైబర్ దాడులు, మిలిటరీ టెన్షన్స్. మధ్యప్రాచ్యం ఎప్పుడూ యుద్ధానికి దగ్గరగా ఉంటుంది. పార్ట్ 6 యూరప్ మరియు మిడిల్ ఈస్ట్ పాలిటిక్స్. యూరప్ దేశాలు మధ్యప్రాచ్యంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. కారణాలు ఆయిల్, గ్యాస్, వ్యాపారం. కానీ వారు ఒక కఠినమైన సమతుల్యతను నిర్వహిస్తున్నారు. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్. కంక్లూజన్: ప్రపంచ రాజకీయాలు ఒక చెస్ గేమ్ లాంటివి. ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం కదులుతుంది. మధ్యప్రాచ్యం ఈ గేమ్లో కేంద్రం. భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రపంచ రాజకీయాలను ఇంకా ప్రభావితం చేస్తుంది. ప్రపంచం మారుతుంది, నిజం తెలుసుకునే వాళ్ళు ముందుంటారు. వార్తలు చాలానే ఉంటాయి, కానీ నిజమైన విశ్లేషణ ఇక్కడే. హెడ్లైన్ కాదు, అసలు కథ తెలుసుకుందాం. ప్రపంచ రాజకీయాల వెనుక నిజం మన WCT ఛానల్లో.
థింక్ గ్లోబల్, అండర్స్టాండ్ స్మార్ట్. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. న్యూస్ చూస్తే సమాచారం, అనాలిసిస్ చూస్తే అర్థం. జై హింద్.